నిజంగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రెండ్ ఫాలో అవరు మావా. ట్రెండ్ సెట్ చేస్తారని ఇప్పుడే అర్థమైంది. ఓజీ మూవీ రిలీజ్ సందర్భంగా 40 అడుగుల కటౌట్ అయితే పెట్టారు. ఇది ఎక్కడో కాదు మావా, మన చింతలపూడే. ఇలాంటి సినిమా ఇంత లేట్ గా చూస్తానని అస్సలు అనుకోలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా లేట్ చేసే ఫ్రెండ్సే తగులుతారు. మా ఫ్రెండ్ గారి కోసం వెయిట్ చేసినంత గుడి దగ్గర ప్రసాదం కోసం కూడా అంతసేపు ఎప్పుడు వెయిట్ చేయలేదు. 6ంటికి షో అయితే 5:59కి వచ్చాడు మావా. వీడిని ఏమనాలి చెప్పండి. వీడియోలో కనిపించకూడదని ఎదరే టోపీ పెట్టుకుని వచ్చాడు. వీడి తెలివితేటలో ఎప్పటిలాగే సినిమా స్టార్ట్ అయ్యే ముందు సున్నితక్క యాడ్ అయితే చేశారు. ఇంకా సినిమా విషయానికి వచ్చేసరికి ఈ సినిమాలో ఒక్కరు కాదు మామ, హీరో ఇద్దరు ఉన్నారు. ఒకరు మన పవన్ అన్న అయితే ఇంకొకరు మన మ్యూజిక్ డైరెక్టర్ తమనన్న మామ. మామూలుగా కొట్టలేదు, కొట్టేశాడు మ్యూజిక్. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మా ఓడి బ్లాడర్ పగిలిపోతున్నా, ఎక్కడ సినిమా మిస్ అయిపోతున్నా అని వెళ్లకుండా అక్కడే ఉన్నాడు మామ. అందుకనే ఇంటర్వెల్ రాగానే మాకంటే ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు మామ. నా దరిద్రం చూస్తారా, అందరికీ కూల్ డ్రింక్స్ పెట్టుకోవడానికి అన్ని ఉన్నాయి, నాకేది మామ. నేనేం తప్పు చేశాను అసలు, ఏం చేయాలో తెలియక ఉన్న దాంట్లోనే సర్దుకుందామని దాని మీద పెట్టుకున్నాం మామ. మా ఓడి వచ్చి దాన్ని పడదంగాడు. కూల్ డ్రింక్ లేదు, బొక్క లేదు. అసలుకే కూల్ డ్రింక్ పోయిన బాధలో ఉంటే ఇదొకటి మధ్యలో పద్ధతి మానం గుచ్చుకుంటుంది చేతికి. అలా సినిమా చూసి అయితే మా ఊరైతే వచ్చేసాం. మా ఊరి సెంటర్ లో కోలాటం వేస్తున్నారంటే అక్కడ కొంచెంసేపు ఆగాం. అప్పుడే నాకు ఒక దృశ్యం కనపడింది మామ. డిఎస్ఎల్ఆర్ లేదు, బొక్క లేదు, అంత కార్బన్ కేనైనే.